హాయ్ బ్రో. కిస్మతాపూర్ రాజేంద్ర నగర్లో నిన్న నైట్ మస్జిద్ లోపల దూరి కొంతమంది వ్యక్తులు ఆ లోపల ఉన్న సామాగ్రి మొత్తం ధ్వంసం చేయడం జరిగింది. సో దానికోసం మీరు ఏం చెప్పాలి అన్న? మేము కూడా చూసాము ఈ న్యూస్. రాజేంద్ర నగర్లోని కిస్మత్పూర్లో మసీదులోకి చొరబడి మసీదుకి సంబంధించిన సామాగ్రిని, వాళ్ళ మతానికి సంబంధించిన కొన్ని సామాగ్రిని ధ్వంసం చేయడం జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేయడం జరిగిందని చెప్పేసి చెప్పారు. ఈ విషయంలో ఏంటంటే, ఎవరైనా సరే ఒక మతానికి సంబంధించిన ఒక మతానికి సంబంధించిన వస్తువుల్ని కానీ, ఒక మతాన్ని కించపరిచేలా మాట్లాడడం కానివ్వండి, ఒక మతానికి సంబంధించిన అది మసీదు కావచ్చు, చర్చి కావచ్చు, గుడి కావచ్చు, ఏదైనా సరే మన మతాన్ని మనం పూజించాలి, పరమతాన్ని గౌరవించాలనే సాంప్రదాయాన్ని మనం బయట తీసుకొని రావాలి. ఎంతసేపటికి మతాల పిచ్చితో మనం వేరే మతం మీద దాడి చేయడం, వేరే మతం వాళ్ళు మన మతం మీద దాడి చేయడం, ఇలాంటివి కాకుండా మనం ఏం నేర్చుకోవాలంటే, మన మతాన్ని మన మతం ఎవరికైనా సరే, ఎవరి మతం అంటే వాళ్ళకి ఇష్టం ఉంటుంది, పూజిస్తారు. కాబట్టి మన మతాన్ని మనం పూజించాలి, పరమతాన్ని కూడా మనం గౌరవించాలి. అలా గౌరవించుకున్నప్పుడు అందరూ కూడా ఇదే విధమైన అనుకుంటే ఎటువంటి మతపరమైన ఘర్షణలు జరగవు, ఎటువంటి గుడి ధ్వంసాలు జరగవు, ఎటువంటి మస్జిద్ ధ్వంసాలు జరగవు. కాబట్టి అందరూ కూడా దీన్ని గ్రహించి ఇలాంటి చర్యలు చేయకుండా మనందరం కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. అదేవిధంగా పోలీసులు కూడా అందరూ మేము చెప్పేది ఏంటంటే, ఇదే విధంగా ఎక్కడ గుళ్ళు అయినా సరే, చర్చిలు, వీటన్నిటి కూడా సీసీ కెమెరాలు పెట్టుకోవాల్సిన పరిస్థితి ఉంది ఇప్పుడు. ఎందుకంటే ఎవరు వచ్చారు ఏంటంటే గుర్తులేని వ్యక్తులు ధ్వంసం చేశారని చెప్పేసి ఈరోజు తెలిసింది. అదే మనం కూడా మన జాగ్రత్తలు మనం ఉండాలి. ప్లస్ అందరం కూడా ఐకమత్యంగా ఉండాలి, అందరం అన్నదమ్ములా కలిసి ఉండాలి, అందరూ కూడా పరమతాన్ని గౌరవించేలాగా ఉండాలి. ఈ రకంగా చేసుకుంటూ పోతుంది. అదే అన్న, ఏదైనా సరే ఎవరి మతాన్ని అయినా సరే మన మతాన్ని పూజించాలి, పరమతాన్ని గౌరవించాలి అనే మనం మైండ్లో ఉన్నప్పుడు ఇలాంటివి చేయరు. ఈ మత పిచ్చి ఉన్నటువంటి వ్యక్తులే ఇలాంటివి చేస్తుంటారు అన్నమాట. ఈ మత పిచ్చి అనేది లేకుండా అందరం కలిసిమెలిసి అన్నదమ్ముల్లాగా ఉండాలి, అదేవిధంగా పరమతాన్ని పూజించే విధంగా ఉండాలని చెప్పేసి, గౌరవించాలని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. 100% గవర్నమెంట్ యాక్షన్ చేసుకోవాలి. తప్పు చేసిన ఏ వ్యక్తి మీద అయినా సరే గవర్నమెంట్ తప్పకుండా యాక్షన్ తీసుకోవాలి. ఏ రకమైన చట్టంలో ఏ రకమైనటువంటి చర్యలు ఉన్నాయో, ఏ రకమైన రాజ్యాంగం ఇచ్చినటువంటి ఏ హక్కుల్ని మనం కాపాడుకోవాలి. రాజ్యాంగంలో ఏ విధంగా చట్టంలో రాసినటువంటి ఏమో ఎటువంటి శిక్ష అయితే రాసిందో అటువంటి శిక్షలు వాళ్ళకి 100% జరగాలి. ఎవరికి ఏ మతానికి జరిగినా సరే పోలీసులు స్పందించాలి, చట్టాలు రావాలి, న్యాయం జరగాలి. హైదరాబాద్ దాదాపు 70 టెంపుల్ పైన దాడి జరగడం జరిగింది. అయితే దానిపైన గవర్నమెంట్ అంటే ఏ విషయంలో స్పందన అయితే లేదు. అలాంటప్పుడు ఇలాంటి విషయాల్లో గవర్నమెంట్ స్పందిస్తే రెండు మతాలకి విభేదాలు వచ్చే అవకాశం ఉన్నాయి. విభేదాలు రావు బ్రదర్. ఇప్పుడు తప్పు చేసింది ఒక మతం కాదు, తప్పు చేసింది ఒక వ్యక్తులు చేసిన తప్పుని మతానికి సంబంధం లేదు. తప్పు చేసిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆ న్యాయం, వాళ్ళకి శిక్ష పడేలా చేసినప్పుడు 100% వాళ్ళకి ఇబ్బంది ఏమి ఉండదు. దీనివల్ల పార్టీకి నష్టం జరుగుతుందని అనుకోవడం అనేది తప్పు. పార్టీకి ఎటువంటి నష్టం ఉండదు. తప్పు చేసిన వాడిని శిక్షించడమే కదా ప్రభుత్వం యొక్క పని. తప్పు చేసిన వాడిని శిక్షించాలి 100%. అది ఎవరి మతం అయినా సరే, ఏ మతంలో తప్పు, ఏ మతానికి సంబంధించిన దేవుళ్ళ విగ్రహాలు ధ్వంసం చేసినా, మసీదులలోకి వెళ్ళి ధ్వంసం చేసినా, చర్చిలలోకి వెళ్ళి ధ్వంసం చేసినా సరే శిక్షని అనేది మనం శిక్ష తీసుకోవాలి. అది గవర్నమెంట్ యొక్క పని, గవర్నమెంట్ చేయాల్సిన పనే అది కదా. అటువంటిప్పుడు గవర్నమెంట్కి ఎటువంటి ఇబ్బంది ఉండదు. 100% గవర్నమెంట్కి ఇది మంచి ప్లస్ పాయింట్ అవుతుంది, కానీ దీని మైనస్ అయితే అవ్వదు. కాంగ్రెస్ వచ్చిన తర్వాత జరుగుతుందంటే కాంగ్రెస్ ఇవన్నీ చేస్తుందని అయితే మేము అనుకోవట్లేదు. కాకపోతే ఇది మత పిచ్చి అనేది ఎక్కువైందని తెలుస్తుంది. బీఆర్ఎస్ గవర్నమెంట్ నుంచి ఇప్పుడు వచ్చేసరికి ఈ మతపరమైన పిచ్చులు ఎక్కువవుతున్నాయి. మనుషులకి ఈ ఒకళ్ళ మతం మా మతం అనే పిచ్చిలో కొట్టుకుంటారు కాబట్టి ఇప్పుడు జరుగుతున్నాయి. కాబట్టి అందరూ కూడా ఏం ఆలోచించాలంటే, మన మతాన్ని మనం పూజించుకోవాలి, పరమతాన్ని గౌరవించాలనే సూక్తిని తెలుసుకున్నప్పుడు ఎటువంటి ఇబ్బంది ఉండదు. అందరూ కలిసిమెలిసి హ్యాపీగా ఉండాలని మేము కోరుకుంటున్నాం.